We'll be receiving him, and then he'll go to Swarna Bharat Trust, attend certain programs which are scheduled in Swarna Bharat Trust. This entire program is inside Swarna Bharat Trust only. Buytiki emi ravatledu. These are all this Akshara Vidyalaya, all these activities are. Apart from that, fire and safety, hospital, DCHS and all, me vehicles. Separate compound. Separate. Okay, so you are Malli Vankostaru, and again you will reach the Swarna Bharat Trust, and akada cavalcade visit on 17th. Proceedings అయితే మీ అందరికీ సార్ ఎస్పీ గారికి మాట్లాడాలని చెప్పండి, కనుక్కొని పాస్ అవుతుంది. ఇది మీ లైసెన్స్ ఇవ్వమని చెప్పి ఆర్డీఓ అక్కడ మా లంచ్ చేసిన లొకేషన్ ఒకటి. దీని ప్రొసీడింగ్స్ లో ఈ ఫుడ్ ఎవరు పెట్టాలని సేమ్ మళ్ళీ కాన్వాయ్లకి మళ్ళీ గో టు స్వర్ణ భారత్ ట్రస్ట్. విత్ ఇన్ ట్రస్ట్లో ప్రోగ్రామ్ అటెండ్ చేసుకుంటారు, అండ్ దాన్ని లంచ్ చేసుకుంటారు, అండ్ అగైన్ కాన్వాయ్ బ్యాక్ టు పోలీస్ గ్రౌండ్స్. ఓకేనా? ఈ లొకేషన్స్ ఒకసారి ట్యూస్డే, వెనస్డే ఒకసారి ఇంకా ఎలాగో అంటే అడ్వాన్స్ గివన్ ప్రొసీడింగ్స్ ఒక్కొక్కరికి మీరందరూ ఒకసారి చెక్ చేయాలని కోరుతున్నాను. సో ఓవరాల్ ఇన్ఛార్జ్ ఎంటైర్ యాక్టివిటీ జేసీ విల్ బీ సూపర్వైజింగ్. సో దీంట్లో ఒక చిన్న చేంజ్ అయితే మనం చేస్తాము. జేసీ విల్ బీ స్టేషన్ ఇన్ దిస్ స్వర్ణ భారత్ ట్రస్ట్. ఆ ఏరియా మొత్తం మీరు చూసుకోండి, ఎంటైర్ అక్షర విద్యాలయ ప్లస్ దట్ స్వర్ణ భారత్ ట్రస్ట్ విత్ ఇన్ అరేంజ్మెంట్స్. దానికి సంబంధించి అడిషనల్ స్టాఫ్ అండ్ ఆల్ విల్ బీ ప్రొవైడింగ్. సో ఫస్ట్ ఓవరాల్ ఇన్ఛార్జ్ విల్ బీ జాయింట్ కలెక్టర్, ఎంటైర్ ఎండ్ టు ఎండ్ యాక్టివిటీ. సెక్యూరిటీ సంబంధించి ఎస్పీ గారు కొద్దిగా ఈ కార్కెట్ ప్లాన్స్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. చెప్తారు. Out of this, how many are our own vehicles? దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ డిపార్ట్మెంట్ వెహికల్స్ అవన్నీ ఉంటాయి కదా, అది కాకుండా ఇంకా అడిషనల్ వెహికల్స్ ప్రోటోకాల్ యాజ్ పర్ వీపీ సెక్రటరీ నుంచి అప్రూవ్ అయిన ప్రోటోకాల్ ప్రకారం మేము వెళ్ళండి. దేర్ షుడ్ నాట్ బి ఎనీ డీవియేషన్ విత్ రెస్పెక్ట్ టు ద కార్కేట్ ప్లాన్. అడిషనల్ వెహికల్స్ అంటే కార్కేట్లో ఉన్నది some 4 or 5 vehicles will come from Vijayawada or something. Plus కొన్ని వెహికల్స్ ఫైర్ అండ్ సేఫ్టీ అండ్ ఆల్ మన దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వెహికల్స్ వాడుకుంటాము, అంబులెన్స్లు కానీ ఫైర్ అండ్ సేఫ్టీ అవన్నీ కానీ. అది కాకుండా రిమైనింగ్ ఏమైతే కావాలో యూ ప్లీజ్ ఎన్షూర్ దట్ ఇన్ రైటింగ్ రిక్వెషన్ ఈస్ గివెన్ టు కలెక్టరేట్ అండ్ డిటీసీ విల్ కోఆర్డినేట్. డిటీసీ గారు ఉన్నారా? సో అయితే ఇష్యూ ఏం లేదు, పూర్తిగా అంటే మీ పోలీస్ కంట్రోల్లోనే ఉంటుంది కాబట్టి దాంట్లో ఎటువంటి ఇష్యూ ఏం కాదు. Sufficient. మీరు పోలీస్తో కూడా కోఆర్డినేట్ చేసుకొని 3 హెలికాప్టర్స్ దిగడానికి, అంటే ఈ కమింగ్ ప్యారలల్ వన్ ఆఫ్టర్ ద అదర్, ఒకటి దిగిన తర్వాత ఒకటి ఎక్కడం అలా కాదు, ఈ కమింగ్ ప్యారలల్ అండ్ ల్యాండింగ్ ప్యారలల్. సో అది కాబట్టి సఫిషియెంట్ స్పేస్ ఉందా లేదా చెక్ చేసుకోండి. అప్రోచ్ ఎట్లా ఉంది అది చెక్ చేసుకోండి. అప్రోచ్లో ఏదైనా చెట్లు కానీ అలాంటివి ఏదైనా ఉంటే అది కూడా చూసుకోండి. ఎంటైర్ హెలిప్యాడ్ లొకేషన్స్, జియో కోఆర్డినేట్స్, అప్రోచ్, బ్యారికేడ్. ఆల్రెడీ గోడ ఉంది అంటున్నారు, బ్యారికేడింగ్ ఎక్కడైనా గోడ మిస్ అయినది అయితే అది బ్యారికేడింగ్ అండ్ ఎగ్జిస్టింగ్ హెలిప్యాడ్ లొకేషన్ ఏదైనా వెళ్ళి చూసారా? చూడండి, ఈరోజు కానీ మార్నింగ్ కానీ వెళ్ళి చూడండి. దాంట్లో ఎవరైతే ఉన్నారో స్కూల్కి వెళ్ళి వాళ్ళ సేమ్ ప్రోగ్రామ్ సో దానికి సంబంధించి మినిట్ ఏమైతే ఉన్నాయో తెలియాలంటే లోపలికి వెళ్ళి ఏం చేస్తారు డివైడ్ బై విపీ సెక్రటరీ. దాని నుంచి లోకల్గా మళ్ళీ తేడానికి వీల్లేదు. వన్స్ యూ హ్యావ్ గాట్ అన్ అప్రూవ్డ్ ప్రోగ్రామ్ ఫ్రమ్ విపీ సెక్రటరీ, యూ విల్ స్టిక్ టు దట్. యూ విల్ నాట్ చేంజ్ ఎనీ ఆఫ్ దట్. ఎవరు అది చేసినా ఇది చేయమని చెప్పినా ఎయిర్ క్రూ ఇన్ఛార్జ్ ప్రొవిజన్ ఎక్సైజ్ అంటే జస్ట్ 3-4 hours కదా, ఎక్కడ పెడతారు?
నెవర్ బ్యాండ్ ఆర్ డిఆర్ ఎంత దూరం? మొత్తం ఆల్మోస్ట్ పోలీస్ పేట నుంచి కంట్రోల్లో వస్తే రైట్కి నెవర్ బ్యాండ్, లెఫ్ట్కి డిఆర్, సేమ్ డిస్టెన్స్. See, okay, I don't have any problem with keeping them in Minerva Grand. కానీ they should be available at least half an hour తీసుకోండి. They should not be, అంటే ఈ కాన్వాయ్ అయినా కాబట్టి వాళ్ళని బట్టి ఆపేస్తారు అట్లాంటివి దయచేసి జరగవద్దు. వెల్ ఇన్ అడ్వాన్స్ చేసుకోండి, పోలీస్తో కోఆర్డినేట్ చేసుకోండి, ఆ బండికి సంబంధించిన వాట్ ఎవర్ పాసెస్ అండ్ ఆల్ తీసుకోండి. సో దట్ రూల్ షుడ్ బి అవైలబుల్ ఇన్ షార్ట్ నోటీస్. ఒకవేళ సడన్గా మూవ్ చేయాలని అవసరం వచ్చినా కూడా అది కాబట్టి మరీ దూరంగా పెట్టవద్దు వాళ్ళు. సో ఒకవేళ ఇక్కడ నుంచి వెంటనే స్టార్ట్ అవ్వాలి బిఫోర్ ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ రీచ్ ద క్రాఫ్ట్, అదైతే ఖచ్చితంగా కోఆర్డినేట్ చేసుకోండి. అండ్ వాట్ అబౌట్ దేర్ ఫుడ్ అండ్ ఆల్ దాట్ థింగ్స్ యు టేక్ కేర్ ఆఫ్. సర్వీసెస్ అండ్ ఫెసిలిటీస్ ఎగ్జిక్యూటివ్ క్లాస్గా అని ఇచ్చారు సార్. 9 మంది పేర్లు ఇచ్చారు సార్ వైస్ ప్రెసిడెంట్. అదేవిధంగా గవర్నర్ గారిది కూడా సార్ తీసుకెళ్ళాలి. ఆ మనిషిని ముందుగానే ఫోటోలు కానీ కావాలంటే తీసుకోండి, ఇక్కడ ఏ మనిషి ఎందుకంటే అక్కడ తెలియదు. ఎన్షూర్ దట్ ఫోటో ఆఫ్ దోస్ ఆఫీసర్ గివన్ ఆ లైసెన్స్ ఆఫీసర్ ఆ ఫోటో ఇప్పించండి. సో దట్ వెంటనే బండి దిగగానే కొద్దిగా పీపీగా లైనప్లో మనం రిసీవ్ చేసుకున్న లోపల దీస్ పీపుల్ షుడ్ ఎన్షూర్ దట్ దీస్ ఆర్ మూవ్ టు కన్సల్ట్ రెస్పెక్టివ్ వెహికల్ ముందుగానే తెలియాలి, ఎక్కడ ఎవరు కూర్చోవాలని ముందుగానే తెలియాలి. ఈ అప్రోచ్ మాత్రం మనకు ఫస్ట్ పోలీస్ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చిన చోట్ల ఎక్కడైనా కాంపౌండ్స్ కానీ అది అని పిఆర్ కింద కాదు, ఆర్ఎంపీ కొన్ని మున్సిపాలిటీ పూర్తిగా డిస్టెన్స్. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు రిలేజ్, మొత్తం రిలేజ్ ఏమని చెప్పట్లేదు, కానీ బోత్ హోల్స్ కానీ ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా అవన్నీ కూడా మైనర్ రిపేర్ తీసుకొని క్లోజ్ చేయించండి. మీది కూడా అప్రోచ్ రోడ్స్ ట్రస్ట్ ఏరియా వరకు అప్రోచ్ రోడ్స్ ఎక్కడైనా బోత్ హోల్స్ కానీ ఏదైనా ఉంటే ప్లీజ్ టేకప్ మైనర్ రిపేర్స్ అండ్ గెట్ ఇట్ ప్రాపర్ రోడ్ లాగా కనిపించాలి. ఏర్పాటు చేస్తుంది సార్. బ్లడ్ అంతా కూడా మనకి వెంకటాచలం హాస్పిటల్లో టెంపరీ హాస్పిటల్ వెంకటాచలం సిటీసీకి రీసెర్చ్ సార్ ఏర్పాటు చేస్తున్నాం సార్. మనకి వాళ్ళకి శానిటైజర్స్ సార్, మాస్కులు N95 మాస్కులు మనం సప్లై చేస్తాం సార్. అవి డిఎస్పీ గారికి ఈరోజు హ్యాండ్ చేస్తాం. వెహికల్ అవసరం అయితే పెడతాం సార్. స్పెషలిస్ట్ టీమ్ ఒకటి చేస్తున్నాం సార్. తర్వాత మనకి ఇక్కడ ఎమర్జెన్సీ మెడికల్ కేర్ సెంటర్ విషయాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంబులెన్స్ మీరు కాన్వాయ్ ఏం పెడుతున్నారు? ఏఎల్ఎస్ పెడుతున్నారా, బిఎల్ఎస్ పెడుతున్నారా? నా దగ్గర ఏఎల్ఎస్ ఉంది సార్, ఒకటి ఉంది సార్. హైయెస్ట్ స్పెసిఫికేషన్ అది ఫిల్ చేసి ఇవ్వాలండి మీకు సంథింగ్. ఇవన్నీ రెడీ చేస్తాం సార్. తర్వాత మనకి ఒక నియర్ బై హాస్పిటల్లో కిమ్స్ హాస్పిటల్ ఐడెంటిఫై చేస్తాం. కార్డియాలజిస్ట్, కార్డియాలజిస్ట్, ఫెసిలిటీ ఆఫ్ జనరల్ సర్జరీ, ఫెసిలిటీ ఆఫ్ ఆర్థోపెడిక్ సర్జరీ మనకి ఆపరేషన్ థియేటర్స్ కూడా ఉన్నాయి సార్. బయోకెమిస్ట్రీ ల్యాబొరేటరీ ఉంది సార్. నెక్స్ట్ కార్డియాక్ నియరెస్ట్ యూనిట్ ఎక్కడ పెట్టాలి? హాస్పిటల్ ఎంత దూరం ఉంది? దగ్గరే దగ్గరే అంటే సో అంటే స్వర్ణభారత్ ట్రస్ట్ నుంచి 1 కిలోమీటర్లో కిమ్స్ హాస్పిటల్ ఉంది. ఇక్కడ సార్. వాట్ ఈస్ ద ప్రోటోకాల్ సేయింగ్? ప్రోటోకాల్ ఏం చెప్తుంది? టు నోటిఫై కంపల్సరీ ఎక్విప్మెంట్, ఆల్ ఎక్విప్మెంట్ ఉంటాయి సార్. రిస్క్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయి సార్ దాంట్లో. అంటే ఫోమ్ టీమ్ కూడా ఉంటుంది సార్. ఖచ్చితంగా ఫోమ్ టీమ్ ఉంటుంది. ఎవ్రీ వెహికల్ 150 లీటర్ ఫోమ్ టీమ్ అవైలబుల్ సార్. ధర్మశాలకు వచ్చి ఎస్టిమేషన్ పార్టీ అలర్ట్ చేస్తున్నాం సార్. కాన్వాయ్ 2 వెహికల్స్ ఉంటుంది అంటే ఏమేమి లొకేషన్స్ లో ఫుడ్ పెట్టుకున్నాం ఐడియా సార్? కాన్వాయ్లోకి రిఫ్రెష్మెంట్స్ ఉంటాయి సార్, అండ్ మీటింగ్ ఏరియాలో రిఫ్రెష్మెంట్, లంచ్ సార్. సో ఈ మీరు టెస్ట్ చేసేసుకొని దీన్ని సర్టిఫై చేస్తారు కదా సార్? టెస్టింగ్ కోసం మనకి ఫార్మ్స్ ఇవ్వాలి రావాలి సార్. ఇమీడియట్ టెస్ట్ వాళ్ళు మాత్రమే చేస్తారు. మన దగ్గర కిట్స్ ఏం లేదు సార్. ఎక్కడ నుంచి రావాలి? తిరుపతి నుండి వస్తారు సార్. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవ్రీ విజిట్కి వాళ్ళు డిప్లాయ్ చేస్తున్నారు సార్. సూపర్వైజ్ చేస్తాం సార్. ఫోటో కవరేజ్, వీడియో కవరేజ్ కూడా చేస్తాం సార్. స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా మీడియా పాసులు కూడా ఇప్పిస్తాం సార్.
ఎక్కువ మంది ఉంటాం కాబట్టి లిమిటెడ్గా అది చూసుకోండి యాభై చేయించండి. టెలిఫోన్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ బిఎస్ఎన్ఎల్ నుంచి విఐపీస్ వస్తే బయట ఒక వేస్తాం. కొద్దిగా ఫార్ అవే ఫ్రమ్ ముగ్గురు దాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా దాని ప్రకారమే జరగాలి. దర్ షుడ్ నాట్ బి ఎనీ డీవియేషన్ విత్ రెస్పెక్ట్ టు ద ఇంప్లిమెంట్ ప్లాన్ గివెన్ బై విపి సెక్రటరీ. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అంటే మళ్ళీ అక్కడ బిడ్ ఉండడానికి వీల్లేదు. అవన్నీ కూడా ఇన్ రైటింగ్లోనే రావాలి. సో ఈ 3-4 మేజర్ ఇష్యూస్ చూసుకోండి. దెన్ ఆ 3 లొకేషన్స్లో కూడా ఆయన చెప్పినట్టు సమ్ క్లీన్ రూమ్ టైప్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ వేర్ షుడ్ బి టేక్ ద విపి అండ్ గవర్నర్ టు అది చూసుకోండి. ఆ లొకేషన్ చూసుకోండి. దట్ షుడ్ బి యాక్సెసిబుల్. ఆ రూమ్లో బేసిక్ ఫెసిలిటీస్ ఉంటాయి. సమ్ టాయిలెట్ షుడ్ బి అవైలబుల్. ఇట్ హాస్ టు బి శానిటైజ్డ్ బై పోలీస్ అండ్ ఆల్ దాట్ థింగ్స్. అవైతే చూసుకోండి. సో దీస్ 3-4 థింగ్స్, ఈ 2 లొకేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దర్ షుడ్ నాట్ బి ఎనీ ప్రాబ్లమ్ ఇన్ దిస్ 2 లొకేషన్. మీరు పర్సనల్గా ఈరోజు సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ పర్సనల్గా విజిట్ చేసి ఇండివిజువల్గా చూసుకోండి. ఎలా వెళ్తారు, ఏ విధంగా ఎక్కడ దిగుతారు, అదన్నీ కూడా చూసుకోండి. 15th మోస్ట్లీ బై 15th ఈవినింగ్ ఆర్ సంథింగ్ విల్ హ్యావ్ దిస్ ఏఎస్ఎల్ చేస్తాం. ఆ 4 మళ్ళీ స్టేజ్కి ఎక్కుతారు అండ్ ఎక్కడైతే డాష్ ఉన్నాయో ఎక్కుతారు. అంతేగాని తర్వాత పెద్ద రిసెప్షన్ ఏమి ఉండదు. అది చూసుకోండి. అండ్ వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ విపి సెక్రటరీ ఇస్ దట్ లైన్ అప్ చాలా తక్కువ ఉంటుంది. ఇట్ షుడ్ నాట్ బి లైక్ 10, 20, 30 పీపుల్ ఆర్ ఇన్ లైన్ అప్ టు రిసీవ్. అట్లా చేయవద్దు. అండ్ బొకేస్ ఏమి ఇవ్వద్దు అని క్లియర్గా రైటింగ్లో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో ఇది 2 అయితే ఎంజాయ్ చేసుకోండి. మినిమం పర్సన్స్